సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. అయితే అటు ఇవాళ పోలీసులు కూడా బెయిల్పై కౌంటర్ దాఖలు చేశారు. ఇక కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇరుపక్షాల వాదనలు కూడా న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. ఒకసారి చూస్తే అల్లు అర్జున్ తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఈ ఘటనతో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదని, రేవతి మృతితో కూడా ఎటువంటి సంబంధం లేదని కూడా అటు అల్లు అర్జున్ తరపున లాయర్ అక్కడ వాదించారు. ఇక పోలీసులు పెట్టినటువంటి బిఎన్ఎస్ 105 సెక్షన్ ఇక్కడ వర్తించదని, అల్లు అర్జున్కు ఈ సెక్షన్ వర్తించదంటూ కూడా ఆయన అక్కడ వాదించారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, దీనిపై ప్రస్తుతం నాంపల్లి కోర్టు కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు. అయితే మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా ఇక్కడ కీలక వాదనలు కూడా వినిపించారు. ఈ ఘటనతో అల్లు అర్జున్కి సంబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ వెళ్ళడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందినట్టు కూడా ఆయన వాదనలు వినిపించారు. ఇంకా అంతేకాకుండా ఒకవేళ అల్లు అర్జున్కి బెయిల్ అంటూ ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని, అదేవిధంగా పోలీసులకు సహకరించడంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు. ఇక ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్పై తీర్పును జనవరి 3కు వాయిదా వేశారు. ఇక జనవరి 3న ఏ విధమైన అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందా లేదంటే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటున్నది కొంత ఆసక్తిగా మారింది. ఇక మరోవైపు ఈ ఘటనలో చూసుకుంటే అటు పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అన్న మహిళ మృతి చెందగా వారి బాబు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రస్తుతం అతడు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కూడా అటు వైద్యులు కూడా హెల్త్ బులెటిన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పుష్ప టీం తరపున మొత్తం 2 కోట్ల రూపాయలను బాబు కుటుంబానికి అటు అందజేశారు. అటు అల్లు అర్జున్ ₹1,00,00,000, అదేవిధంగా డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, అదేవిధంగా పుష్ప 2 నిర్మాతలు వాళ్ళు కూడా 50 లక్షలు, మొత్తం 2 కోట్లను అటు బాధిత కుటుంబానికి కూడా అందజేశారు. ఇక ఇదే విషయం చూసుకుంటే దీనికి సంబంధించి అటు అల్లు అర్జున్ డిసెంబర్ 13న పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా అదే రోజు సాయంత్రం హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తెల్లారే అటు జైలు నుంచి కూడా విడుదలయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నారు. ఇక మొన్నటి శుక్రవారానికి ఆయన రిమాండ్ ముగియడంతో ఆయన కోర్టుకు వర్చువల్గా హాజరయ్యారు. అయితే కోర్టు రిమాండ్ పిటిషన్పై జనవరి 10కి వాయిదా వేసింది. రిమాండ్ పిటిషన్పై నిర్ణయాన్ని జనవరి 10న వెల్లడిస్తామని కోర్టు చెప్పింది. అయితే అదే రోజు ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా దాఖలు చేయడంతో ఆయన బెయిల్ పిటిషన్ ఇవాళకి వాయిదా వేసింది. ఇక ఇవాళ అటు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయడంతో ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న న్యాయమూర్తి తీర్పును జనవరి 3కు వాయిదా వేశారు. ఇక జనవరి 3న ఏ విధమైన తీర్పు వెలువరిస్తుందో, అటు బన్నీకి రిలీఫ్ దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక 4 వారాల మధ్యంతర బెయిల్ మాత్రమే ఆయన ఇచ్చింది హైకోర్టు. 4 వారాల తర్వాత ప్రస్తుతం 4 వారాలే ఆ గడువు ఉండడంతో ఇటు రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన అప్లై చేసుకుని మరి ఆ జనవరి 3న ఆయనకు ఆ రిలీఫ్ దక్కుతుందా లేదా అనేది చూడాలి.